నమస్తే, వెల్కమ్ టు VB8 న్యూస్. ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కందుల సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంధ్రజీ రవీంద్రాచారి హాజరై జెండా ఆవిష్కరణ, పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. రవీంద్రాచారి మాట్లాడుతూ పార్టీ పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాల తరపున నిరంతర పోరాటాలు చేస్తూ పదవులు లేకున్నా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించు పోరాటాలు చేసి వేల మందికి ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడం జరిగింది. అయినా ఈ పాలక వర్గం కులాలు మతాలు అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతూ కేంద్ర ప్రభుత్వం పబ్బం గడుపుతూ పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు. సమాజం స్థాపన కావాలంటే ఎర్ర జెండా ఎప్పుడు అండదండలుగా ఉంటున్నాయి. ఖచ్చితంగా ఒకసారి ఎర్ర జెండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి లింగస్వామి, శోభా, శ్రీనివాస్, అనిత, పార్టీ నాయకులు పార్వతమ్మ, యాదమ్మ, భద్రమ్మ, విక్రమ్, యేసు, శ్రీను, నాగేశ్వర్, కృష్ణకుమార్, సుమలత, రొడ్డుపల్లి అశోక్, శ్రీను, మధు, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి. శత జయంతి ఉత్సవాలను సిపిఐ శత జయంతి ఉత్సవాలను కార్మికుల ఐక్యత, కష్టజీవుల ఐక్యత, భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలను మన్సూరాబాద్ డివిజన్ కాలనీకి సంబంధించినటువంటి పార్టీ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జెండావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డివిజన్ కార్యదర్శి మరి జిల్లా నాయకులు అయినటువంటి కందుల సుధాకర్, అదే శాఖ కార్యదర్శి శోభ, అదేవిధంగా శ్రీను, ప్రయాణాటమ నాయకులు శ్రీను, లింగస్వామి, ఇతర మిత్రులు, మహిళా సోదరులు అందరికీ కూడా చాలామంది మిత్రులు అందరికీ కూడా పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ పేరున్న హృదయపూర్వక